బయటైతే వర్షం అయితే పెద్దగా పడుతుంది, అందుకని బజ్జీలు అయితే తినాలనిపించింది. ఇక బోర్ కొడుతుందనేసి మిరపకాయ బజ్జీలు ఇవన్నీ కాకుండా ఎగ్ బజ్జీలు చేసుకుందామని డిసైడ్ అయిపోయా. అయితే 2 కోడిగుడ్లు ఉన్నాయి, అవైతే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇక శనగపిండి తీసుకొని 1 గ్లాసుడు, అందులోకి ఉప్పు, పసుపు, కారము, వాము, అలాగే కొద్దిగా సోడా వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ జారుడు పిండిలా కలిపేసి ఒక 10 నిమిషాల సేపు అలా పెట్టేశాను. ఇక ఆయిల్ పెట్టేసి 1 కోడిగుడ్ని 8 పీసులుగా కట్ చేశాను. చిన్న ముక్కలు భలే ముద్దుగా వచ్చాయి. అయితే వీటిని డిప్ చేసేసి ఒక్కొక్క దాన్ని అందులో వేసేసాను. ఇప్పుడు అవి పొంగి బాగా పెద్దగానే వచ్చేసాయి. మనం 1 కోడిగుడ్ని లేకపోతే హాఫ్ కోడిగుడ్ని చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసి చూడండి, చాలా మంచిగా అనిపించింది. పిల్లలైతే వేస్ట్ చేయకుండా తింటారు. ఇక ఉల్లిపాయ ముక్కలతో నంచుకుంటే చాలా బాగుంటుంది. కామెంట్ అయితే పెట్టండి.